వాళ్ళ కాళ్ళు పోయాయి. కానీ నడిచే ఆశ భారత్ ఇచ్చింది. యుద్ధం గాయపరిచింది. ఆకలితో నిలవలేకపోయారు. బాంబుల కన్నా నిశ్శబ్దం ఆఫ్ఘాన్ వీధులను నిర్మానుష్యం చేసింది. అలాంటి సంక్షోభంలో భారతదేశం వాళ్ళకు ఆశ రుచి చూపించింది. బాధను తుడిచేసింది. ఊపిరిపోసింది. మేమున్నామన్న భరోసా ఇచ్చింది. ఆ భరోసా ఇప్పుడు కృత్రిమ కాలుగా మారి కొత్త నడకలకు దారి చూపుతోంది. కాబూల్ వీధుల్లో ఓ వెలుగుగా భారత్ ప్రేమ ప్రత్యక్షమవుతుంది. ఆఫ్ఘాన్ వాసులు ఇప్పుడు ఇండియా బలా అంటున్నారు. భారతీయులు తమకు నిజమైన మిత్రులని కొనియాడుతున్నారు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారని, రోగాల బారిన పడ్డప్పుడు వైద్య సేవలు అందించారని, కావలసిన సహాయాన్ని అందిస్తూ తమను అక్కున చేర్చుకున్నారని చెబుతున్నారు. మానవతా సహాయంలో భాగంగా అనేక మంది వికలాంగులకు పునరావాసం కల్పించడానికి భారత అధికారులు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 5 రోజుల జైపూర్ పుట్టి శిబిరాన్ని నిర్వహించారు. విదేశీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 70 మందికి పైగా శారీరక సౌకర్యాన్ని, మానసిక సౌకర్యాన్ని పొందడానికి సహాయపడే కృత్రిమ అవయవాలను అందుకున్నారని తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారతదేశం అందిస్తున్న మానవతా సహాయంలో భాగంగా జైపూర్లోని భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి BMVSS ద్వారా కాబూల్లో 5 రోజుల జైపూర్ పుట్టి శిబిరం నిర్వహించామన్నారు. శిబిరానికి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. దాదాపు 75 కృత్రిమ అవయవాలను విజయవంతంగా అమర్చారు. ఈ శిబిరాన్ని BMVSS నిర్వహించింది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మందికి లబ్ధిదారులకు ఉచితంగా అవయవాలు అందించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి వరకు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు గణనీయమైన మానవతా సహాయం అందిస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలను సోదరులా భావించి సహాయం అందిస్తున్నామని భారత్ చెబుతోంది. భారతదేశం ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలపై దృష్టి సారించి అభివృద్ధి ప్రాజెక్టులలో పాల్గొనడానికి మరింత ప్రణాళికలు వేస్తోంది. న్యూఢిల్లీ స్కాలర్షిప్లు, శిక్షణ కార్యక్రమాలను కూడా అందిస్తోంది. సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్లో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు 4.8 టన్నుల వ్యాక్సిన్లను పంపింది. ఇందులో రేబీస్, టెటానస్, హెపటైటిస్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు ఉన్నాయి.